పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 5 రోజుల పాటు మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, ఇంకా ఏం చెప్తోంది వాతావరణ శాఖ? వర్షాలు భారీ ఎత్తున పడతాయని చెప్తోంది. ఎప్పటిలోగా వర్షాలు స్టార్ట్ అవుతాయి? ఏంటి పరిస్థితి? అధికారులు ఏ రకంగా సమాయత్తమయ్యారు? మరి గడిచిన వారం 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు కొండపోతని తలపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పుడు తాజాగా ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది క్రమంగా ఈరోజు అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందు నుంచి అంచనా వేస్తూ వస్తుంది. దాని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అలాగే ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. వారం రోజుల పాటు దాదాపుగా గతంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా తాజా అల్పపీడన ప్రభావంతో వానలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాల్లోని మాత్రమే కాకుండా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు తీరం వెంబడి అత్యధికంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి కనుక ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి 5 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాజా అల్పపీడన ప్రభావం అయితే 5 రోజుల పాటు ఏపీపై ఉండబోతుంది. మరోవైపు తెలంగాణలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ అల్పపీడన ప్రభావంతో కూడా రానున్నటువంటి 5 రోజుల పాటు తెలంగాణలో కూడా వానలు కురవబోతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి నదులు, జలాశయాలన్నీ కూడా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏజెన్సీలో చాలా గ్రామాలకు రాకపోకలు లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు కృష్ణా, గోదావరి నదులకు కూడా వరద ముంపు పొంచి ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే ఎగువన తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుంది. మరోవైపు కృష్ణా నది కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితిలోనే ఎప్పటికప్పుడు వరద నీరుని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సమీపంలో ఉన్నటువంటి వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి కనుక ఇటు కృష్ణాతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తాజా అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 5 రోజుల పాటు విస్తారంగా వానలు ఉండబోతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. గడిచినటువంటి 24 గంటల్లోనే విజయనగరం జిల్లాలో 76 మిల్లీమీటర్ల గొర్ల మండలంలో నమోదైంది. 76 మిల్లీమీటర్ల వర్షపాతం. రానున్నటువంటి 5 రోజులు కూడా ఇదే మాదిరిగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం దగ్గర కేంద్రీకృతం అయి ఉంటుంది కనుక పూర్తిగా ఉత్తర ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్, అలాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై కూడా ముఖ్యంగా ప్రభావం ఉండబోతుంది. హరి. ఓకే అనిల్.